హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. తప్పకుండా ఈ లోకంలో ఇవాళ తింటే సాయంత్రం ఆకలేదా? సాయంత్రం 2 ప్లేట్లు తింటే పొద్దున ఆకలేదా? మరి మళ్ళీ ఏ పూటకు ఆ పూట మనకి ఆహారం కావాలి. ఏంటంటే ఏ పూటకు ఏ రోజుకి ఆ రోజు మనకి ఆదాయం కావాలి. ఏ నెలకు ఆ నెల మనకి డబ్బులు కావాలి. కాబట్టి యేసయ్య ఎప్పుడు కావాలి మనకి? రోజు కావాలి. అనుక్షణం మనల్ని కాపాడే దేవుడు ఆయన. మనం కూడా అనుక్షణం దేవుడితో సహవాసము చెయ్యాలి. కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడని, మేలు జరిగినప్పుడు హల్లెలూయా అంటే అది క్రైస్తవ భక్తి కాదు. కష్టాలు వస్తాయి కానీ కష్టాల్లో దేవుడు మనల్ని వదిలిపెట్టడం. మీకు ఎప్పుడన్నా జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారా? జ్వరం లేనప్పుడు ఎక్కువ ప్రేమిస్తారా? జ్వరం వచ్చినప్పుడు దగ్గర కూర్చుంటారా? అన్నం తినిపిస్తారా? అయ్యి తాగు, హార్లిక్స్ తాగు అని ఇస్తారా? బాగున్నప్పుడు ఇస్తారా ఎవరన్నా? కొంతమంది జ్వరం వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మ ఎక్కడ కూర్చుంటుంది? నా పక్కనే కూర్చుంటుంది. మాటి మాటికి చెయ్యేసి చూస్తుంది. ఏంటంటే దుప్పటి తెచ్చి తానే కప్పుద్ది, లేచి కూర్చోబెట్టి చక్కగా తినిపిస్తుంది. జ్వరం తగ్గిపోయింది అనుకోండి, మంచం మీద పడుకొని అమ్మ కాఫీ ఇయ్యి, అమ్మ తినిపించంటే ఏమంటుంది? ఏం రోగం నీకు? ఏంటండి మనకి బాధలు వచ్చినప్పుడు ప్రభు ఎక్కడుంటాడు? ఒక తల్లికి అంత ప్రేమ ఉంటే మనల్ని పుట్టించిన, మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే, మనం బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు, నీ పక్కనే ఉన్నాడు ఆయన. అందుకనే నీ కన్నీరు తుడుస్తాడండి. మన కన్నీరు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు ఇప్పుడంటే ఈ రోజుల్లో? అసలు ఎప్పుడన్నా కార్చారు? పోనీ కన్నీటి ప్రార్థన ఉందమ్మా? ఏమన్నా రాసుకుంటారా కన్నీళ్ళు రావడానికి? ఎక్కడి నుంచి వస్తుంది కన్నీరు? గుండె కదిలితే కన్నీరు వస్తుందండి. దేవుడు అట్లా పెట్టాడు. నోట్లో చేసే ప్రార్థనలో కన్నీరు రాదు. హృదయం కదిలినప్పుడు కొన్నిసార్లు అవి ఆనంద బాష్పాలుగా ఉంటాయి, కొన్నిసార్లు అది వేదనతో కూడిన కన్నీరు అయి ఉంటాయి. బాగా నవ్వినప్పుడు కూడా చూడండి కళ్ళెమ్మలు ఏమొస్తాయి? ఆ కన్నీరు ఏడుపు కాదు, అది ఆనంద బాష్పాలు, కృతజ్ఞతతో కూడిన బాష్పాలు. మన కన్నీరు వచ్చినప్పుడు ఇవాళ ఏడవటం లేదండి. ఇవాళ మనుషులు ఏడవటం లేదు. అంతే, ఏడుపు అంతా దిగమింగుకుంటున్నారంట. ఏమవుతున్నారు? దిగమింగుకుంటున్నారు. పూర్వకాలం ఏడ్చేస్తే వాళ్ళ బాధ తీరిపోయేది. ఇప్పుడు ఏడవల మూలాన హృదయంలోకి వెళ్ళిపోయి గూడు కట్టుకుపోతుంది బాధ ఎక్కడుంది? గుండెల్లో పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు. ఎవరికీ తెలియకుండా దావీదు అన్నాడు, నా దిండు నా కన్నీటితో తడిచిపోయింది. దిండంటే రాత్రి పడుకునేటప్పుడు తలగడలో తలకాయ పెట్టి బాధ అంతా తలగడగా చెప్పుకుంటాడంట. ఎవరు చెప్పుకుంటాడు? అది తీరుస్తుందా? అది ఆ కన్నీళ్ళు పీల్చుకుంటుంది కానీ తీర్చదు. కానీ మనం దేవునితో చెబితే మన కన్నీటిని ఆయన తుడిచేవాడంట. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఏడుస్తుంటే ఏడవకు అని తుడుస్తాం లేదండి? ఎవరన్నా ఒకళ్ళు బాగా కుంగిపోయి వేదనతో శ్రమలో ఎవరు నిన్ను అర్థం చేసుకోక, లేక ఏదో నిందలేసి, లేక తరించుకొని కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఆడోకమ్మా అని నీ భుజం మీద చెయ్యేసి కన్నీళ్ళు తుడిస్తే నీళ్లు ఆగుతాయా, ఎక్కువ వస్తాయా? ఆగుతాయా, ఎక్కువ వస్తాయా? లోపట ఉన్న బాధ అంతా కూడా ఏమైపోద్ది? అవును అవును అని అన్నీ చెప్పేసుకుంటావు. చూడు, అన్నీ చెప్పేసుకుంటావు. 10 నిమిషాలు 15 నిమిషాలు నీ గుండెల్లో ఉన్న కన్నీరంతా బయటకు వచ్చేసాక, బాధ అంతా చెప్పేసుకున్నాక మనసు ఎలా ఉంటుందో తెలుసా? బాగా వర్షం వచ్చి ఆగిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. కూల్గా ఉంటాయి, చెట్లన్నీ వాష్ చేసేస్తారు, పచ్చగా ఉంటాయి. అట్లాగా మనకి సేద తీర్చబడుతుంది.
అందుకనే కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ప్రభువుని నమ్ముకున్న వారి ప్రార్థన చిలక పలుకుల్లాగా ఉంటాయండి. చిలక పలుకులు అంటే చిలక ఎలా మాట్లాడుద్ది? నువ్వేం చెబితే అది చెప్పుద్ది. అది ఏం చెబితే అంతే గుండెల్లో నుంచి రావటంలా. అందుకనే గుబులు తీరటంలో. అందుకే చింతతో ఇవాళ చాలామంది డిప్రెషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమండి, ఒకలాంటి ఒత్తిడి, ఒకలాంటి బాధ, అది మనసులోనే పెట్టుకొని దాని గురించి ఆలోచించుకొని నన్ను ఇట్టన్నారు, నాకు ఇట్ట జరిగింది, నాకు ఇదయింది, నాకు ఇది ఎందుకయింది, ఇలా ఎందుకయింది, అలా ఎందుకయింది అని నువ్వే బాధపడుతున్నప్పుడు ఏమైపోయింది? నీ గుండె బేజారైపోయింది అంటాం. మన దేశంలో ఏమంటాం, ఇక్కడ మన ప్రాంతంలో ఏమైపోయిందమ్మా? గుండె బేజారైపోయింది, నా గుండె చెదిరిపోయింది, నేను కృంగిపోయాను. కానీ యేసయ్య కృంగిన వారిని లేవనెత్తేవాడు. నువ్వు కృంగిన వేళల్లో యేసయ్యా అంటే నీ కన్నీరు తుడిచేవాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంకా ఏ కుటుంబంలో కలహాలున్నాయో, ఏ కుటుంబంలో రోగాలున్నాయో, ఏ కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారో అట్టి వారి పట్ల ఈ రోజు నుండి నీ అద్భుత కార్యాలు జరిగించమని ఆయన ప్రతి విధమైన సాతాను తంత్రమును, ప్రతి విధమైన సాతాను కట్లను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ప్రతి రోగిని స్వస్థపరచు నాయన. ప్రతి మానసిక వేదనలో ఉన్నవారిని విడుదల చేయము తండ్రి. నీ దూతలు కావలి ఉండని అయ్యా, నీ దేవదూతలు మా ఇంటి మీద ఉండని అయ్యా. మా బిడ్డలందరూ రక్షించబడాలయ్యా. నా బిడ్డలు నీ దేవుని రాజ్యంలో గొప్పవారికి ఉండాలయ్యా. నా బిడ్డలు నరకంలో కాలే కట్టెలుగా ఉండడానికి కాదయ్యా నేను కన్నది. నువ్వు ఇచ్చిన బిడ్డలను నీ రాజ్య వారసులుగా చేయడానికి నాకు సహాయం చేయయ్యా అని అడగండి. ప్రభువా, మాకు సహాయం చేయయ్యా. మారని మా బిడ్డల కోసం ప్రార్థించడానికి సహాయం చేయయ్యా. ఇది మొదలుకొని ఈ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ చేయనిదంతా సఫలమవ్వడానికి, ఇది మొదలుకొని నీ ఆశీర్వాదముతో నడవడానికి, కుటుంబాలుగా ప్రభువుని వైపు తిరిగి పరలోకము కొరకు సిద్ధపడడానికి సహాయం చేయము. రోజు వింటున్న వాక్యాన్ని దినమంతా ధ్యానించి దీవించబడుటకు సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం,
కలువరి ప్రేమే మధురం